నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ఏసీబీ కార్యాలయంలో నూతన ఏసీబీగా బస్వారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆర్మూరు ఏసీబీగా విధులు నిర్వహించిన జగదీష్ చందర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన ఏసీబీగా బస్వారెడ్డి ఆర్మూరుకు విచ్చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. నిజామాబాద్ ప్రజలందరికీ నేను ఇక్కడ రిపోర్ట్ చేసిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎవరు కూడా నేరస్తులు ఎవరైనా సరే చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే చట్టపరంగా శిక్షకు కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. యాజ్ పర్ యాక్ట్స్, యాజ్ పర్ రూల్స్ మా పోలీసులు పనిచేస్తాం కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా చట్టబద్ధంగా నడుచుకుంటే పోలీసులు ఎవరిని ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో నూతన ఎంవీఐగా వివేకానంద రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంవీఐ జి వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తామన్నారు. తనిఖీలతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మిగతా 10 మండలాల ప్రజలందరికీ కూడా తెలియజేయదేమో, ఎవరు కూడా దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ ఫిట్నెస్ లేకుండా కానీ వాహనాలు నడపదు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే వాహనాలకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా సరిగా ఉంచుకొని నడపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇదే సందర్భంలో జిల్లాలో కానీ ఈ ఆర్మూరు ఈ జ్యూరిడిక్షన్కి సంబంధించి కానీ ప్రమాదాల్ని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2 రకాల పద్ధతులు అవలంబించడం జరుగుతుంది: ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. చెకింగ్తో పాటు ప్రజలకి అవేర్నెస్ కూడా కలిగజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీస్కు వచ్చి కొన్ని వాటికి మాత్రమే మీరు ఆఫీస్కి వచ్చి పరీక్షలు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా బయోమెట్రిక్స్ తీసుకుంటారు. మిగతా అన్నీ కూడా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. మిగతా 57 సర్వీసులు కూడా ఆన్లైన్లోనే ప్రభుత్వం కల్పించింది. ఎవరు కూడా ఆఫీస్కు వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండవది, మధ్యవర్తుల్ని ఇతరుల్ని కొంతమంది ఉంటారు, వాళ్ళని నమ్మి మోసపోవద్దు. దానివల్ల మాకు చెడ్డ పేరు కాకుండా మీ పనులు కూడా జరగవు, మీరు కూడా ఇబ్బంది పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా నేరుగా ఆఫీస్కి అప్రోచ్ అయ్యి మీరు సేవల్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్మూరు పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ చౌక్ నుండి పెరికిట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్, శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. छत्रपति महाराज की जय श्री राम, छत्रपति महाराज की जय बोलो छत्रपति शिवाजी महाराज की जय बोलो छत्रपति शिवाजी महाराज की అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి. అన్ని పార్టీల నాయకులు బీజేపీ కాంగ్రెస్ నుండి ఎదురొడ్డి నిలబడి పోరాడి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మన కోటల్ని మన సామ్రాజ్యాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే. కాబట్టి నువ్వే మా ఛత్రపతివి, నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం. కాబట్టి వాళ్ళ వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరిలో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరం కూడా వస్తుందని, అట్లనే ఆయన జీవించిన 50 సంవత్సరాలలో కేవలం ఆయన 50 సంవత్సరాలు మాత్రమే జీవించినాడు. జీవించిన 50 సంవత్సరాలలో 27 సంవత్సరాలు యుద్ధమే చేసినాడు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు. అట్లా అలుపెరగని పోరాటం ఆ స్ఫూర్తి మనందరికీ నేటి యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంత గొప్పగా అందరూ కూడా కలిసి అన్ని యువజన సంఘాలు, అన్ని పార్టీలు, వీడీసీలు ఈ గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. భీమ్గల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిగల్లీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అనే నినాదాలతో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వర్ నరసయ్య, బండారి లక్ష్మణ్, బండారి నరేందర్, ఉప్పాల నవీన్, సంధ్యరాజ్, గొనికి రజనీకాంత్, భువనగిరి శ్రీనివాస్, తోపారం నరేందర్, రమేష్, ప్రణీత్, దయా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी, जय भवानी. हिंदू सम्राट छत्रपति शिवाजी महाराज की, हिंदू सम्राट छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी, छत्रपति महाराज की. భీమ్గల్ పట్టణంలో బొర్రా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్రే తరుణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ కోశాధికారి తోట లక్ష్మణ్, సభ్యులు పురస్తులు లింబాద్రి, బీజీ గంగమోహన్, నీలం రాహుల్, సుకేష్ తదితరులు పాల్గొన్నారు. जय शिवाजी, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. 17 సంవత్సరాల చిరు ప్రాయ వయసులోనే ఎన్నో యుద్ధాలను చేసి, ఎన్నో పోరాటాలు చేసి ముఘల్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళి హిందూ రక్షణకై, హిందూ ధర్మ రక్షణకై ప్రతి వారిలో చైతన్యం నింపిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భోస్లే గారి జయంతి సందర్భంగా
మా BHYA బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ తరఫున ఇవే వారికి ఘన నివాళులు. వారు లేకుంటే ఈరోజు హిందూ మతం అనేది ఉండేది కాదు. ఎంతోమంది ముఘల్ రాజులు దండయాత్ర చేసిన నా దేశంలో నా ధర్మాన్ని కానీ నా మతాన్ని కానీ ముట్టుకోలేకపోయారు. దానికి కర్త కర్మ క్రియ మొత్తం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. వారి జయంతి జరుపుకున్నందుకు, వారు పుట్టిన దేశంలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. జై శివాజీ. ఇందల్వాయి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాశ్యప్ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు. మండలంలో నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ భారతమాత ముద్దుబిడ్డ పౌరుషానికి ఆత్మాభిమానానికి ప్రతీక అని నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తీర్మనపల్లి యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు రాజు, గోపాల్, నరేష్, సుమన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం హుస్సేనగర్ గ్రామంలోని శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి జ్ఞాన సరస్వతి ఆలయ హుండీని తెరవడం జరిగింది. ఈ రోజు నుండి శుక్రవారం వరకు హోమ కార్యక్రమం, శనివారం రోజున శ్రీ మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని, సాయంత్రం అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.
वन्दे मनालतुरङ्गशून्याय पताकं वन्दे जन्मदुःखरक्तैकज्ञानददातं वन्दे तुर्याङ्गं तुर्यातीतज्ञायेन पताकं वन्दे अवाङ्गोपैकदीपाङ्कुरां श्री సిరికొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని తాళరామడుగు గ్రామంలో శివాజీ విగ్రహం వద్ద శివాజీ జయంతి వేడుకలను యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా యూత్ సభ్యులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ బకారం పృథ్వీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ను అందరూ ఆదర్శంగా తీసుకుని యువకులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో శివాజీ విగ్రహం ప్రతిష్టాపనకు యంగ్స్టర్ యూత్ సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజును అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ యువకులు దేశానికి సేవ చేయాలని సూచించారు. గడుకల్ గ్రామంలో శివాజీ జయంతిని పురస్కరించుకుని యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బకారం సతీష్, నవీన్, ప్రవీణ్, తిరుపతి, రతీష్ పటేకర్, సందీప్, ఆవుల నరసయ్య, గడుకోలు యువకులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ జై శివాజీ జై శివాజీ జై శివాజీ జై భవానీ జై శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ. महाराज की जय. शिवाजी महाराज की जय. जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी. शिवाजी महाराज की जय. जय भवानी जय शिवाजी जय शिवाजी. शिवाजी महाराज के महाराज के जय भवानी जय भवानी जय शिवाजी. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులు, యువకులు, పెద్దలు, అన్నలు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. శివాజీ అంటే ఏదో స్టాచ్యూ పెట్టినామా ఏంది అనేది కాకుండా, ఖాళీ హిందూ ధర్మమేనా అన్నది కాకుండా అందరి మతాలని సమానంగా చూసుకుంటూ ఒక దేశం, ఒక రాజ్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారు. ఇవాళ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన దేశాన్ని కానీ మన ఇక్కడ కింది స్థాయి నుంచి పడితే మన దేశాన్ని వరకు గొప్ప స్థాయిలో ఉంచే బాధ్యత మన యువకులు అందరి చేతుల్లో ఉంది. ముఖ్యంగా ఫస్ట్ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం అలా ఎదుర్కొంటూ మన దేశాన్ని అన్ని రంగాల్లో కానీ ఏ విధంగా అయినా సరే అందరినీ సోదరభావంతో కలుపుకపోయి మంచి స్థాయిలో ఉంచాలి. కాబట్టి యువకులు ముందుండి అన్ని పనులలో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా మొత్తం సిరికొండ మండలాల్లో 3-4 ఊళ్ళల్లో శివాజీ విగ్రహాలే ఉన్నాయి. మస్తు ఊళ్ళల్లో ఇంకా శివాజీ విగ్రహాలు పెట్టుకోవాలా.
శివాజీని పూజించాలా, శివాజీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని కార్యక్రమాలలో ముందుండాలి. ప్రతి ఒక్క ఊరిలో శివాజీ పెడతా అంటే ప్రత్యేకంగా మా ఊరు యువత కానీ, ముఖ్యంగా యంగ్స్టర్ యూత్ కానీ ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము కంపల్సరీ ముందుండి మీకు ఏదో మాకు తోచిన విధంగా హెల్ప్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ జయంతి వచ్చే వరకల్లా ఇంకో 5-6 ఊళ్ళన్నా శివాజీ విగ్రహాలు పెట్టాలన్నది మా ఆకాంక్ష. ఎల్లప్పుడూ మీకు ఎంబటుండి జిల్లా స్థాయి దాకా అయినా సరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా మాతో అయినంత మాత్రం చేస్తాం. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టను నూతన ఏసీపీ బస్వారెడ్డి సందర్శించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఏసీపీ బస్వారెడ్డి ఆర్మూరు పట్టణ సీఐ రవికుమార్ తో కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా సిద్ధిలగుట్ట ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, సర్వసమాజ సభ్యులు, అన్ని పార్టీల కౌన్సిలర్స్, కార్యకర్తలు విచ్చేసి సిద్ధిలగుట్ట ఉత్సవ కమిటీ వారు నిర్వహిస్తున్న రామాలయం నుండి కోనేరు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, పర్మినెంట్ షెడ్యూకు ఏర్పాటుకై భూమి పూజ నిర్వహించారు. నూతన ఏసీపీని ఆలయ కమిటీ వారు పట్టుశాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్ష తెలియజేశారు. ఏసీపీ బస్వారెడ్డి భూమి పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి గుట్టపై చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలయ కమిటీకి, దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలుగా శ్రీ శ్రీ అగుస్వామి అమదాపూర్ మహారాజ్, ఎల్లాడి సరోజ, జిమ్మి రవి, కొంతం రాజన్న, సుశీల తదితరుల సహకారంతో గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమన్, పిసి గంగారెడ్డి, కొడుగెల మల్లయ్య, అజరి సతీష్, ప్రశాంత్ గౌడ్, జిమ్మి రవి, సంధ్య, కొంత మంజుల మురళి, అలిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణోపదీయ బ్రహ్మణోపదీయ అస్తు సోషోహం ధనందాన్యం బహుపుత్రాహం పరిసిద్ధిరస్తు మనోవాంఛ పరిసిద్ధిరస్తు సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు శివాయ ఉచ్చం ధర్మవ్యాధిర్వాణం సిద్ధేశ్వర స్వామి పాదోదకం ధనాంతరస్తు వంశం వంశారస్తు గోత్రం గోత్రారస్తు ఇష్టకామ్య పరిసిద్ధిరస్తు మనోవాంఛ పరిసిద్ధిరస్తు సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం కోటి ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
ఆర్మూరు పట్టణంలోని విద్యా హై స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు అభినయ్ కాంతి హై స్కూల్, అఖిల నారాయణ హై స్కూల్, శృతిక బిలియన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు మొదటి 3 స్థానాల్లో విజయం సాధించారు. వారికి ముఖ్య అతిథి రోటరీ క్లబ్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో సమయపాలన పాటించి 100% ఉత్తీర్ణతతో ఆర్మూరును మొదటి స్థానంలో నిలపాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి రోటరీ మాజీ అధ్యక్షులు పుష్పకర్రావు, కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు లావణ్య, ఇమ్రాన్, వాసు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. Write your name and school name. Your name and your school name compulsory mention. వేల్పూరు మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ 3 పార్టీల విలీన మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద, వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద, విజయవంతం చేయాలి ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలను, విజయవంతం చేయాలి ఖమ్మంలో జరిగే బహిరంగ సభను. ఒక్క ఏల్పూరు మండలే కాదు, అన్ని మండల్లో మా పార్టీ బహిరంగ సభకు ఖమ్మం 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు విజయవంతం చేయాలని చెప్పేసి ఏల్పూరు మండలం కానీ ప్రతి ఏరియా వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మా మనవి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికుల యొక్క హక్కులను కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతూ ఉంది. అట్లాంటి యొక్క హక్కులను మనం ఇన్నేళ్ళు పోరాటం చేసి కాపాడుకున్నటువంటి హక్కులను సాధించుకోవాలంటే మళ్ళా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండి ఈ దేశంలో ఒక మూమెంట్ నడిపితే తప్ప ఈ దేశంని మనం ఇవాళ విప్లవానికి విజయవంతంగా చేయలేకపోతున్నాం. కాబట్టి నూతన ప్రజాతంత్ర విప్లవం విజయవంతం కావాలంటే కార్మికులు, రైతాంగం కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో భారతీయ ఛత్రపతి పూలే జాగృతి ఆధ్వర్యంలో ఛత్రపతి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. ఉపన్యాస స్పీచ్ లో ఖమ్మం రామకృష్ణ వనిత అనే అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వరంగల్ ఎస్ఆర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ నుంచి రామ్ ఉపన్యాసం నుండి మొట్టమొదటి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రామ్ సాగర్ జర్నలిస్టు ఆదిలాబాద్ నుంచి ఉపన్యాసంలో 2 అంటే అందరికీ పార్టిసిపేట్ చేయమన్నారు జర్నలిస్టు వీళ్ళందరికీ కూడా. తర్వాత గౌడ్ టీచర్ విద్యాసాగర్ హైదరాబాద్ ఈయన ఉపన్యాసంలో కూడా 3వ ప్రైజ్ రావడం జరిగింది. ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ 500, సెకండ్ ప్రైజ్ 300, సెకండ్ ప్రైజ్ 3వ ప్రైజ్ 200 డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాబట్టి వీరందరూ కూడా అంటే మా వేదికని కాదు, మన కార్యక్రమం కాదు, ప్రతి మహనీయుడు మహానుభావు గురించి దేశంలో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి దీపక్ అధ్యాపకుడు 2వ వ్యాసరచన వచ్చింది. తర్వాత చిట్ట చివరన భవన్స్ కాలేజ్ హైదరాబాద్ నుంచి విద్యాసాగర్ అనే ప్రైవేట్ అధ్యాపకుడు తీసుకోవడం జరిగింది. మన యూనివర్సిటీ వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది, కానీ వాళ్ళు వికీపీడియా నుంచి కానీ అక్కడి నుంచి చదువుకొని రాయడం జరిగింది. మనం ఏం చెప్పడం జరిగిందంటే ఎటువంటి ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ మార్పులు తీసుకొచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ గురించి ఎవరు రాయలేదు. మీరందరూ సోదర భావంతో భవిష్యత్తులో వచ్చే ఏ కార్యక్రమం కూడా పార్టిసిపేట్ చేయడం, అది ఎవరిగా అనేది కాదు, వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకొని ఏ ప్రేరణ చెందుతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ టైము మీకు కావాలనుకుంటే అక్కడ హాస్టల్లో నిర్వహించుకుంటే కూడా ఒక ఇన్ఛార్జ్ తీసుకొని నిర్వహించుకోండి, ఆఫ్లైన్లో, ఆన్లైన్లో. కాబట్టి మీ కార్యక్రమం విజయవంతం.
డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో పీడీఏసీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అసమానతలు లేని సమాజం కోసం ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాటం చేయాలని పీడీఏసీ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ కార్యదర్శి జయంతి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రవీందర్లు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, జిల్లా నాయకురాలు దేవిక, యూనివర్సిటీ నాయకులు అక్షయ్, ప్రవీణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఆయన జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ప్రయత్నించాలని పీడీఎస్యూ కమిటీ తరఫున పిలుపునిస్తున్నాము. అదేవిధంగా బహుజన రాజు అయిన ఛత్రపతి శివాజీ గారిని కొంతమంది మతోన్మాదులు హిందువుగా ప్రకటిస్తున్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజుని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన బహుజన చక్రవర్తిగా పేరు పొందిన శివాజీ మహారాజ్ చక్రవర్తి గారు. కానీ కొన్ని మతోన్మాదాలు హిందువుగా గుర్తిస్తున్నారు. వాటిని పీడీఎస్యూ కమిటీగా మేము ఖండిస్తున్నాము. అసమానతలు పోవాలని, సమాజం రావాలని ఆయన పోరాడిన స్ఫూర్తితో నేడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని శివాజీ చౌక్ లో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివాజీ దక్షిణ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘలు చక్రవర్తితో యుద్ధం చేసి మొఘలు సామ్రాజ్య బారి నుండి భారతదేశాన్ని విముక్తి చేయడంలో గొప్ప ప్రధాన పాత్ర పోషించిన మహాయోధుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెల్దారి శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. थोड़ा